హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఇన్ఫో జోన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ 1 కప్పు కందిపప్పు, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం సాంబార్ పొడి, నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కందిపప్పుని ఇలా తీసుకొని 2 టైమ్స్ క్లీన్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పెట్టుకోండి. చూసారు కదండి, పప్పు ఇలా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చిని వేసి ఇలా వేయించుకోండి. ఒక 2 మినిట్స్ ఇవి ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తాలింపు ఇలా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా గరిటెతో కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి వీటిని ఉడికించుకోండి. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండుని, అది గుజ్జులాగా తీసుకుని ఇప్పుడు ఆ గుజ్జుని ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకోండి. ఈ గుజ్జు అనేది వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకుని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. చూసారు కదండి, ఈ చింతపండు రసం అనేది ఈ వెజిటేబుల్స్ అన్నింటికి ఇలా బాగా పట్టిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు, ఆ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా పప్పుని యాడ్ చేసుకున్నాక గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక గరిటెతోటి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. చింతపండు పులుపు సరిపోని వాళ్ళు కావాలంటే చింతపండు గుజ్జుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూసారు కదండి, సాంబార్ ఇలా మరుగుతూ ఉండగా 1 టీ స్పూన్ సాంబార్ పొడిని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. చూసారు కదండి, సాంబార్ ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ సాంబార్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అను ఇన్ఫో జోన్.